నిన్ను నువ్వు నమ్ముకోవట్లేదు. నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. ఎవరి మాటలు నమ్మట్లేదు. నేను నమ్మింది చేసుకుంటున్నా అని నువ్వు అనుకుంటున్నావు. అది బయటికి. లోపలికి వాళ్ళ మాటలు నమ్ముతున్నావు. వాళ్ళ మాటల వల్ల నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. అరే! ఈళ్ళు ఇలా అంటున్నారు. నువ్వేం చేయలేవు అంటున్నారు. నీకేం చేత కాదంటున్నారు. నిజంగా నేను ఏం చేయలేనా? నాకేం చేత కాదా? నా జీవితం ఇంతేనా? అని క్వెషన్ మీద క్వెషన్ చేసుకుంటూనే ఉన్నావు. అలా క్వెషన్ చేసుకోవటం మంచిదే. కానీ అలానే ఉండిపోవటం మంచిది కాదు. క్వెషన్ చేసుకుంటూ కొత్తగా ట్రై చేయాలి. అనుకున్నది సాధించాలి. అంతేకాని అక్కడే ఉండిపోయి ఎవరు ఏ మాటలన్నా, ఏమన్నా కూడా పట్టించుకుంటూ ఉంటే జీవితంలో ముందుకు సాగలేవు. సో, క్వెషన్ చేసుకోవాలి. అది కూడా కొంతకాలమే. ప్రతిసారి క్వెషన్ చేసుకుంటూ ఉండకూడదు. కొత్తగా ప్రయత్నించాలి. పడిపోవాలి. ప్రయత్నించాలి. ఓడిపోయినా పర్లేదు. ప్రయత్నించాలి. అలా ప్రయత్నిస్తుంటేనే నీకు దాంట్లో అనుభవం వస్తుంది. అంతేకాని ప్రయత్నించకుండా ఫస్ట్ సారే గెలుపు రావాలి. ప్రయత్నించగానే విజయం చేరాలంటే చేరలేవు. నువ్వు ప్రయత్నిస్తుంటేనే దానిలో అనుభవం వచ్చి నీకు అది ఎలా చేయాలో, ఏ విధంగా చేయాలో తెలుస్తుంది. సో, ప్రతీదీ తెలుసుకో. నువ్వేం చేయాలనుకున్నావో దాంట్లో అణువణువు తెలుసుకో. అంతేకాని నిన్ను నువ్వు నిరాశపరచుకోకు. దేవుడు హెల్ప్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటావు. దేవుడైనా, ఎవరైనా ఒక మాట చెప్పిన నమ్మితే ఆ మాట మంచిదైతే మంచి దారిలో పోతావు. చెడైతే చెడు దారిలో పోతావు. సో, ఎవరి మాటలు నమ్మకు. దేవుడు ఏం చేయట్లేదనుకుంటున్నావు కానీ, నువ్వు చెయ్యాలి, నేర్చుకోవాలి. నేననుకున్నది సాధించాలంటే దేవుడు నీకు ఖచ్చితంగా సహాయపడతాడు. నువ్వెళ్ళే ప్రతి దారిలో దేవుడులాంటి మనుషులొస్తారు. నువ్వెళ్ళే దారిలో ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది. నువ్వు వెళ్ళే ప్రతి దారిలో నీకు తెలియకుండా ఒక మ్యాజిక్ జరుగుతుంది. అంతేకాదు, నువ్వు వెళ్ళే దారిలో నీకు పరీక్షలు కూడా ఎదురవుతాయి. ఒడిదుడుకులు కూడా ఎదురవుతాయి. ప్రతిసారి పూల దారి ఉండదు. అప్పుడప్పుడు ముళ్ళ దారి ఉంటుంది. ముళ్ళ దారికి బాధపడకు. పూల దారికి మురిసిపోకు. నడుస్తూనే ఉంటే నీ జీవితంలో ఇంకా గొప్ప గొప్పవి వజ్రాలు, వైడూర్యాలు అలాంటివొస్తాయి. వజ్రాలు, వైడూర్యాలంటే బంగారం సంపద కాదు. మంచి మనుషులు, మంచి మనసు ఇలా ఉన్నవాళ్ళు నీకు తోడవుతారు. జీవితాంతం నీతో ఉంటారు. సో, నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు ఎప్పుడు. నిన్ను నువ్వేం చేయలేవు అనే వాళ్ళని వాళ్ళ మాట నమ్మకు. ఇప్పుడు వాళ్ళు అలా అన్నా కూడా రేపు నువ్వు సక్సెస్ అయితే వాళ్ళే నిన్ను మా వాళ్ళని చెప్పుకుంటారు. పొగుడుతారు కూడా. ఇప్పుడే ప్రయత్నించు. అనుభవం తెచ్చుకో.